దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్పండి. ఈ పునరుద్ధానపు ఆరాధనకు దేవుని మందిరంలో చేరువచ్చిన మీ అందరికీ దేవుని సేవకునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. లైవ్లో దేవుని మాటలు వింటూ ఆరాధనలో పాల్గొందిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ వారికి కూడా శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనమందరం కూడా చక్కగా ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. విస్తరించి నేను మీకు దేవుని వాక్యాన్ని చెప్పను, కానీ కొద్ది నిమిషాలు ఒక 3 విషయాలు మీ దృష్టిలోనికి, మీ ఆలోచనలోనికి తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో దినాలు, వారాలు గడుస్తూ ఉన్నాయి. ప్రభు తన కృపను మన ఎడల ఆయన విస్తరింపచేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఇంకా ఆధ్యాత్మికంగా మనం బలపడుతూ, దేవుని కృపలో సమృద్ధిని పొందుతూ, దేవుని కొరకు మనం సాక్షులంగా, దేవుని కొరకు మనం సాక్షులంగా బ్రతికేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ కూడా బైబిల్ తెరచి మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచన భాగాన్ని ఒకరు చదువుతుండగా మీరందరూ కూడా ఈ వచన భాగాన్ని మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అందరూ బైబిల్ తెరిచి చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచన భాగం. ఈ వచ్చిన భాగం నేను కూడా చదువుతుండగా నాతో కలిసి మీరందరూ చెప్పండి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఎంతమంది చెప్పండి? ఎవరు కాక? స్త్రీలు పిల్లలు కాక అక్కడ భోంచేసిన వారిని లెక్క పెడితే పురుషుల సంఖ్య 5,000 మంది అంట. స్త్రీలను కూడా మనం లెక్కలోనికి తీసుకుంటే, పిల్లలను కూడా మనం లెక్కలోకి తీసుకుంటే పురుషులు 5,000 మంది కాబట్టి స్త్రీలను కూడా ఒక 5,000 మందిని మనం తీసుకున్నామనుకోండి. 5 5 10,000 మంది. తక్కువలో తక్కువగా పిల్లలను మనం ఒక 2,000 మందిని తీసుకున్నామనుకోండి. మొత్తం ఎంతమంది అవుతారు? 12,000 మంది ఎలా తిన్నారని దేవుని వాక్యంలో వ్రాయబడిందంటే, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత, వారందరూ తిని, పిల్లలు తిన్నారు, స్త్రీలు తిన్నారు, పురుషులు అందరూ, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పోగు చేసి గంపలకు ఎత్తగా, ఎన్ని గంపలు? నిండినయా ఖాళీగా ఉన్నాయా? 12,000 మంది వారు తిని తృప్తి చెందగా ఇంకా మిగిలి 12 గంపలు నిండిపోవునట్లుగా ఆ రొట్టెలు, ఆ చేపలు
అంత సమృద్ధిగా అక్కడ ఉండడానికి వారి దగ్గర ఎన్ని ఉన్నాయి? 17వ వచనాన్ని మనం చదివితే, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. ఎవరెవరితో చెప్పారు? ప్రభువారు చెప్తా ఉన్నారు శిష్యులకి. ఏమని చెప్పారంటే, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా. 16వ వచనంలో శిష్యులకు ప్రభు చెప్తా ఉన్నాడు, మన దగ్గరకు వచ్చారు ప్రజలు, 3 దినాలుగా వారు మన దగ్గరే ఉన్నారు, వారు ఇప్పుడు మరలా తిరిగి వెళ్ళేటప్పుడు మార్గంలో మూర్ఛెల్లిపోతారు, కాబట్టి వారికి మీరు భోజనం పెట్టండి అని ప్రభువారు శిష్యులకు చెప్తే, శిష్యులు మరలా తిరిగి యేసయ్యకి ఇస్తున్న సమాధానం ఏంటంటే 17వ వచనంలో, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ. ఎన్ని రొట్టెలు చెప్పాలి అందరూ? ఎన్ని రొట్టెలు ఉన్నాయి? అందరూ చెప్పండి, ఎన్ని రొట్టెలు అవి? ఎన్ని చేపలు? 5 రొట్టెలు 2 చేపలు. ఇవి తప్ప మరేమీ మన దగ్గర లేవు. శిష్యులు చెప్పిన మాట ప్రభువారికి. మరి అక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఇందాక మనం ఊరక అంచనా వేశాం. పురుషులు 5,000 మంది వేసుకున్నా, స్త్రీలు 5,000 మంది వేసుకున్నా, పిల్లలు 2,000 మంది వేసుకున్నా, మొత్తం ఎంతమంది? 12,000 మందికి ప్రభు అంటున్నాడు తన శిష్యుల వైపు చూచి, మీరు భోజనం పెట్టండి వారికి అని. శిష్యులు అంటున్నారు, అయ్యా మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఇంకా మరేమీ కూడా లేవు. ఇంతమందికి కావలసిన ఆహారం, అవసరత, అక్కర చాలా పెద్ద మొత్తం మీద ఉంది, కానీ వారి దగ్గర ఉన్నది మాత్రం కొంచెమే. ఈ నూతన సంవత్సరంలో రోజులు వారాలు గడుస్తూ ఉన్నాయి. మన కుటుంబాల్లో, మన జీవితాలలో ఒకవేళ అవసరతలు, అక్కరలు పెద్ద మొత్తం మీద నీ ఎదుట కనబడచ్చు, కానీ నీ దగ్గర ఉన్నది మాత్రం కొంచెమే అయి ఉండొచ్చు. నీ దగ్గర ఉన్నది కొంచెమే అయి ఉండొచ్చు. ఈ రోజున ప్రభు నీ దగ్గరున్న కొంచెము దానితో ఆయన అద్భుతం చేయబోతా ఉన్నాడు. నిశ్చయముగా అద్భుతం జరగబోతా ఉంది. 5 రొట్టెలు 2 చేపలు 12,000 మంది తిని తృప్తి చెందగా, మన భాషలో చెప్పాలి అనుకుంటే తిని తేపగా అంటుంటారు కదా కొంతమంది తిన్నాక. అంత కడుపు నిండుగా తినగా, తృప్తి చెందగా, సగం ఆకలితో కాదండి, తృప్తి చెందగా, మిగిలిన వాటిని ఎత్తగా 12 గంపలు నిండిపోయినాయట. 20వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. గంపల నిండా ఎత్తిరి. గంపలు నిండానా వెలితిగానా? అందరూ చెప్పాలి, నిండుగానా వెలితిగానా? దావీదు భక్తుడు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ నూతన సంవత్సరంలో గిన్నె నిండి పొరిలే ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. అట్టి సమృద్ధిని మనం చూడబోతా ఉన్నాం. ఈ రోజున మన సందేశంలో ప్రధానమైనటువంటి మాట ఏంటో తెలుసా?
5 రొట్టెలు 2 చేపలు 12,000 మంది తిని తృప్తి చెందగా మిగిలిన ముక్కలు మిగిలినయా తగిలినయా? ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు? ఎన్ని వేల మంది తినగా తగిలినయా మిగిలినయా అంట. నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, ఈ రోజున ఈ సందేశాన్ని విశ్వసించి నీ హృదయంలో భద్రపరుచుకొని యేసయ్య నిన్ను నడిపించాలని ఆశించిన మార్గంలో నీవు నడవగలిగితే నీ జీవితంలో మిగులుబడే కానీ తగులుబడి ఉండదు. ఏముండదు చెప్పండి? తగులుబడి ఉండదు, మిగులుబడే. నీవు నీ భార్య నీ బిడ్డలు తిని తృప్తి చెందగా, మీ అవసరతలన్నీ తీరగా, మీ ఖర్చులన్నీ పోగా, మీ చేతుల కష్టార్జితము దేవుడు ఆశీర్వదించి మిగిలేటట్లు చేయునుగాక. ఒకవేళ ఇప్పటి వరకు మీ ఆదాయం 1,000 రూపాయలు అయితే ఖర్చు 1,200 అయిందేమో, 200 అప్పు కొరకు ఎదురు చూచారేమో, ఇంకా 200 అవసరాల కొరకు ఎదురు చూచారేమో. ఒకవేళ ఆ 200 కొరకు నువ్వు చేయి చాచావేమో. కానీ ప్రభు పరిస్థితులను మార్చబోతున్నాడు. ఒకవేళ నీ అవసరత 1,500 అయినా 1,500 అవసరత తీర్చబడగా నీ చేతుల కష్టార్జితము ఇంకా మిగిలి ఉంటుంది. నీ కుటుంబము పోషించబడగా ఇంకా మిగిలి ఉంటుంది. వారు తిని తృప్తి చెందగా మిగిలిన అనుభవం అక్కడ మనం చూస్తున్నాం. తగిలిన అనుభవం కాదండి, మిగిలిన అనుభవం. ఈ మిగిలిన అనుభవం సమృద్ధికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న, మనం అనుభవిస్తున్న ఆ కొరతలు, ఆ కొదువలు ఏవైతే ఉన్నవో వాటన్నిటిని ప్రభు మన జీవితంలో నుండి తొలగించునుగాక. నువ్వు చేసే చేతి పనిలో, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే వ్యవసాయంలో మిగులుబడి నువ్వు చూడబోతున్నావు. నమ్మితే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అది అసాధ్యంగా నీకు అనిపించవచ్చు, కానీ దేవుడు దాన్ని సాధ్యం చేయబోతున్నాడు. 5 రొట్టెలేంటి, 2 చేపలేంటి, 12,000 మంది తినగా ఇంకేం మిగిలి ఉండటం ఏంటి? ఇది ఎలా సాధ్యమైంది? నీకు వచ్చేది 10,000. నీ పిల్లల ఫీజులు కట్టాలా, నీ కుటుంబ ఖర్చులు, నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నువ్వు మెడిసిన్కి వాడవలసిన అక్కర ఎన్నో కనబడతా ఉన్నాయి. అయితే నీ దగ్గర ఉన్న దానిలోనే, నీవు కలిగిన దానిలోనే నీ అవసరతలన్నీ తీర్చబడగా, నీ అక్కరలన్నీ తీర్చబడగా మిగిలి ఉండటం నువ్వు చూడబోతున్నావు. మిగిలి ఉండటం నువ్వు చూడబోతున్నావు. ఇది ఎలా జరిగింది? ఇది ఎలా జరిగింది? నేను మీకు చెప్తానండి, కొంచెం వాక్యపు లోతుల్లోనండి. వాటిని మీరు జాగ్రత్తగా మీ జీవితంలో తీసుకోగలిగితే ఈ మిగులుబడి మీరు చూస్తారు. వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, అయిపోయిందా, వెళ్ళామా అన్నట్టుంటే మాత్రం ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోలేం. అక్కడ జరిగినటువంటి ఆ సందర్భంలో నుండి నేను కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. ప్రభువారు చెప్పిన మాట, శిష్యులు యేసు ప్రభుకు చెప్పారు, అయ్యా 5 రొట్టెలు 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన
యేసు ప్రభు వారు ఇప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నాడు. వాటిని నా యొద్దకు తేండని చెప్పి. ఏం చెప్పాడు ఆయన శిష్యులకి? వాటిని నా యొద్దకు తేండి. శిష్యులు అన్నారు, అయ్యా 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి, ప్రజలు వేల మందిగా ఉన్నారు, వారికి సరిపడా ఆహారం మన దగ్గర లేదు. వారిచ్చిన సమాధానానికి ప్రభువారు అన్నారు, ఆ 5 రొట్టెలు ఆ 2 చేపలు నా దగ్గరికి తీసుకొని రండి. మౌనంగా మారు మాట మాట్లాడకుండా శిష్యులు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వెళ్ళి యేసయ్య చేతిలో పెట్టారు. ఇదొక పాయింట్. అప్పుడు యేసయ్య ఏం చేశాడు? పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. శిష్యులు జనులకు వడ్డించిరి. ఒకటి, వారి దగ్గర ఉన్నవి దేవుని చేతిలోనికి వచ్చినాయి. దేవుని చేతిలోనికి వచ్చిన వాటిని యేసయ్య ఆకాశం వైపు కనులెత్తి ఏం చేశాడు? వాటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి వాటిని విరిచి మరలా ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. శిష్యులకి ఇచ్చిన తర్వాత శిష్యులు ఏం చేశారు? వాటిని జనులకు వడ్డించారు. ఆ 5 రొట్టెలే, ఆ 2 చేపలే, అవి యేసయ్య దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు, వాటిని యేసయ్య ఆశీర్వదించినప్పుడు, అవి మరలా శిష్యుల చేతిలోనికి వచ్చినప్పుడు, శిష్యుల చేతుల్లో నుండి జనులకు వడ్డించబడినప్పుడు ప్రజలు తిని తృప్తి చెందగా మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తిరి. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిదా. మన దగ్గర ఉన్నది మన దగ్గరే ఉంటే అది మన అవసరం తీర్చదండి. మన దగ్గర ఉన్నది ఎవరి చేతిలోనికి వెళ్ళాలి? పెట్టగలవా? యేసయ్య చేతిలో పెట్టగలవా? నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టగలిగితే అద్భుతంగా ఆయన నిన్ను మార్చేస్తాడు. నీ కుటుంబ పరిస్థితులను మార్చేస్తాడు. నీ ఆర్థిక పరిస్థితులను మార్చేస్తాడు. నీ ఆరోగ్య పరిస్థితులను మార్చేస్తాడు. నీ భవిష్యత్తును మార్చేస్తాడు ఆయన. నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టగలిగితే, యేసయ్య అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. సామెతల గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. శిష్యులు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వెళ్ళి యేసయ్య చేతిలో పెట్టినట్లుగా ఈ నూతన సంవత్సరములో మన హృదయాన్ని మనం దేవుని చేతిలో పెట్టగలిగితే, దేవుని సన్నిధిలో పెట్టగలిగితే, ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళగలిగితే ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చూదా. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆయన మనల్ని దీవించే దేవుడు, ఆయన తన కృపతో మనల్ని బలపరిచే దేవుడు. ఆయన నువ్వు ఆయన చేతుల్లోనికి వస్తే కదా ఆయన నిన్ను ఆశీర్వదించేది. నీవు ఆయన దగ్గరకు వస్తే కదా ఆయన నిన్ను ఆశీర్వదించేది. నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే కదా నీ పరిస్థితులను ఆయన మార్చేది. మన జీవితాన్ని యేసయ్యకి అప్పగించకుండా మనకు మనంగా మనం ప్రయత్నాలు చేసినా మన జీవితాల్లో దేవుని కార్యాన్ని మనం చూడలేము. దేవుని కార్యాన్ని మనము చూడలేము. మనది దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడు మనం దీవించబడతామండి.
నేను మీకు ఒక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేసి కొంచెం ముందుకు వెళ్తాను దేవుని వాక్యంలో. మిగిలిన అనుభవం మన జీవితంలో మనం చూడాలి అంటే, మిగిలిన అనుభవం మన జీవితంలో మనం చూడాలి అంటే, దైవజనులు పాల్ యాంగ్చో గారు దక్షిణ కొరియా దేశంలో అద్భుతమైనటువంటి పరిచర్య చేసిన దైవజనులు. గత కొద్ది కాలం క్రిందటే ఆయన మహిమలోనికి చేర్చబడ్డారు. ఒక దయానీయమైన దీన స్థితిలో అనారోగ్యానికి గురై మరణానికి చేరువుగా ఉన్న ఆయన జీవితంలో ఒక చిన్న పాప క్రొత్త నిబంధన బైబిల్ ఇచ్చి ఆయన కొరకు ప్రార్థన చేసింది. మొదట 2-3 మార్లు నిరాకరించినప్పటికీ కూడా ఆ చిన్న పాప ఆయన దగ్గరికి వెళ్ళటం మానలేదు. ఇంతగా నేను దూషించిన మరలా నా దగ్గరకు వచ్చి ఆ పుస్తకాన్ని నాకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ పుస్తకంలో ఏముందని 3వ మారు ఆ పుస్తకాన్ని తీసుకొని ఆ పాపను వెళ్ళిపోమన్నాడు. ఆ పుస్తకమే క్రొత్త నిబంధన బైబిల్. దాన్ని చదవటం ప్రారంభించాడు. దాంట్లో యేసు ప్రభు వారు చేసిన స్వస్థత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలన్నీ కూడా చదువుతుండగా తనలోనికి ఒక బలమైన విశ్వాసం వచ్చింది. ఒక దినాన ఆయన తన పడక, ఆ మరణ పడకలోనే కన్నీటితో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభువా, మీరు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంతోమంది రోగులను స్వస్థపరిచి బాగు చేశారు, నా జీవితాన్ని కూడా బాగు చేయండి. విశ్వాసముతో తను చేసుకున్న ప్రార్థనను బట్టి తన దేహంలో ఉన్న మరణకరమైన జబ్బు నుండి యేసయ్య విడిపించి ఆయనను స్వస్థపరిచారు. స్వస్థపరచబడ దినాలు గడుస్తూ ఉన్నాయి. తన ఇంటివారు, తల్లిదండ్రులు, తోబుట్టులు అయిన వారు అందరూ కూడా తను ప్రభువును విశ్వసించాడని, బైబిల్ చదువుతున్నాడని ఆయన ఇంటి నుండి గెంటి వేశారు. ఇంటి నుండి గెంటి వేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఒకరి ద్వారా ఒక మిషనరీ దైవజను దగ్గరికి అతడు తీసుకొని పోబడ్డాడు. ఆయన దగ్గర కొన్ని దినాలుండి వాక్యాన్ని చదువుతూ బలపడుతూ ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంలో స్థిరపడి బాప్తిజం పొంది రక్షించబడ్డాడు. ఆ మిషనరీ ద్వారా కొద్ది దినాలు బైబిల్ ట్రైనింగ్ చేయడానికి వెళ్ళాడు. బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. దేవుడు ఆయన సేవకు పిలిచాడు. ఒక 4-5గురితో ఆయన పరిచర్య ప్రారంభించి ఆయన మరణించే నాటికి ఆయన సంఘ సభ్యుల సంఖ్య ఎంతంటే ఇంచుమించుగా 10 లక్షల మంది అంట. ఎంతమంది చెప్పాలందరూ? 10 లక్షల మంది. ఒక మాట చెప్తున్నానండి, ఆయన ప్రారంభం ఎక్కడ? దయానీయమైన దీనస్థితిలో, ఆరోగ్యం పాడై వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో చావుకు దగ్గరగా ఉన్నాడు ఆయన. చావుకు దగ్గరగా ఉన్న ఆయనను దేవుని ప్రేమ దర్శించింది. ఒక చిన్న పాప ద్వారా క్రొత్త నిబంధన బైబిల్ ఆయన చేతిలోనికి వెళ్ళింది. ఆ బైబిల్ చదివి ప్రభువును విశ్వసించి ఆయన జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాడు. తల్లిదండ్రులు నిరాకరించారు, తోబుట్టువులు నిరాకరించారు, అయిన వారు ఆత్మీయులు అందరూ ఆయన ఇంటి నుండి గెంటి వేశారు. వెలివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. అటువంటి స్థితిలో కూడా దేవుని విడిచిపెట్టకుండా తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు. ఒకనాటికి దేవుడు ఏం చేశాడో తెలుసా? దక్షిణ కొరియా దేశానికి ఒక ఆశీర్వదకరమైనటువంటి పాత్రగా దైవజనుని దేవుడు నిలబెట్టాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? దక్షిణ కొరియా దేశంలో అక్కడున్న అధికారులు, నాయకులు, పాలకులు, రాజకీయ వేత్తలు అందరూ కూడా
ఆయన దగ్గర సలహా తీసుకోవడానికి, ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి లైన్లో వస్తారంట. దక్షిణ కొరియా దేశంలో ఆదివారం దేశం అంతా సెలవు, కానీ బ్యాంకులు పనిచేస్తాయంట. దేని కొరకు తెలుసా? ఆదివారం చర్చికి వచ్చిన వారు వేసే కానుకలు ఆ చర్చికి సంబంధించిన అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ అవుతుండగా ఆ పని చేయడానికి బ్యాంకులు పనిచేస్తాయి అంట. ఆయన ద్వారా ప్రారంభించబడిన పరిచర్యలో ప్రతి దినం ఉదయకాల సమయంలో కొన్ని వేల మంది మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటారంట, దేశ క్షేమము కొరకు. ఆ దేశంలో ఒక పర్వతాన్ని ప్రార్థనా కొండగా మార్చేసి చిన్న చిన్న గదులు కట్టి కొన్ని వేల మంది ఆ ప్రార్థనా పర్వతం మీద ప్రతిరోజు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తారంట, ప్రపంచ దేశాల క్షేమము కొరకు. ఒక దేశానికే ఒక ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఆయన్ని మార్చేశాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటే, ఆయన తన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? యేసయ్య చేతిలో పెట్టాడు. హల్లెలూయా. యేసయ్య చేతులు పెడితే ఒక దేశానికే ఒక ఆశ్చర్యకరంగా ఆయన మారిపోయాడండి. ఒక దేశానికే కాదండి, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి దేవుని పిల్లలు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారందరికీ కూడా ఒక మాదిరికరమైన సాక్ష్య జీవితాన్ని జీవించిన ఆదర్శవంతమైనటువంటి సేవకుడిగా ఆయన నిలిచాడు. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద చర్చ్ ఏదంటే దక్షిణ కొరియాలో ఉన్న పాల్ యాంగ్ చో గారి చర్చ్. అంతగా దేవుడు ఆయన్ని ఆస్వాదించాడు. అంతగా ఆయన ఆస్వాదించబడ్డానికి కారణం ఏంటంటే, ఆయన జీవితం ఎవరి చేతిలోనికి వెళ్ళింది? చెప్పాలి, ఎవరి చేతిలోనికి వెళ్ళింది? యేసయ్య చేతిలోనికి వెళ్ళింది. యేసయ్య ఆశీర్వదించాడు, యేసయ్య విరిచాడు. ప్రజలు ఆకలి తీర్చేటట్టుగా, వారు తృప్తి పడేటట్లుగా ఆయన దేవుడు అలా ఆ స్థానంలో ఆస్వాదించి నిలబెట్టాడండి. మన జీవితాలను కూడా దేవుడు అలాగ చేయగలడు. ఎక్కడుంటే చెప్పండి, సాతాను కబంధాస్తాల్లో మనం చిక్కబడితే వాడు మన జీవితాలను శాపంగా మలిచేస్తాడు, మన జీవితాలను రోగాలతో నింపేస్తాడు, మన కుటుంబాలను దరిద్రంతో నింపేస్తాడు. మనం శత్రువైన అపవాది చేతిలో కాదు, జీవాధిపతి అయిన యేసయ్య చేతిలోనికి మనం వచ్చుదుముగాక. మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుదుముగాక. మనం కలిగి ఉన్నదేదో, మన చేతుల కష్టార్జితం ఏదో, దానిలో దేవుని భాగాన్ని మనం దేవుని చేతిలో మనం పెట్టగలిగితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మన చేతుల కష్టార్జితమును దేవుడు ఆశీర్వదించున్నట్లుగా దానిలో ప్రథమ ఫలాన్ని, ప్రతిష్టార్పణ, దశమ భాగాన్ని మనం వేరు చేయగలిగితే, వేరు చేసి దేవుని చేతిలోనికి మనం తీసుకొని రాగలిగితే దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెలే 2 చేపలే 12,000 మంది తినగా, వారు తృప్తి చెందగా, మిగిలిన గంపలు 12 ఎత్తారంటండి. 1000 మందికి ఒక గంప చొప్పున ఇంకా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. దేవుడు మన కుటుంబాల్లో ఉన్న ఆహార ధాన్యాలను దేవుడు మిగిలేటట్లుగా ఆశీర్వదించునుగాక. మన కుటుంబాల్లో ఉన్న ఆర్థిక వనరులను మిగిలేటట్లుగా దేవుడు ఆశీర్వదించునుగాక. మిగులుబడిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇంకొక వచ్చిన భాగాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రూతు గ్రంథం. అందరూ కూడా మీరు బైబిల్ తెరచి
2వ అధ్యాయం 14వ వచనం. అందరూ మీరు ఓపెన్ చేయండి, బైబిల్ తెరవండి. 2వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను. బోయాజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ మొక్క ముంచి తీసుకొనమని ఆమెతో చెప్పగా, చేను కొయ్యువారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. మిగిలినయా తగిలినయా? ఇక్కడ కూడా మనం ఏం చూస్తూ ఉన్నాం? ఆమె తిని తృప్తి పొంది. ఆమె తిని తృప్తి పొంది. ఇందాక అక్కడ వారు కూడా తిన్నారు, తృప్తి చెందారు. మిగిలిన ముక్కలు గంపల నిండా ఎత్తితే 12 గంపలు నిండిని. వారి జీవితంలో ఆ సమృద్ధిని వారు అనుభవించడానికి వారి దగ్గర ఉన్న వాటిని వారు యేసయ్య చేతిలో పెట్టారు. యేసయ్య చేతిలోకి వెళ్ళినప్పుడు యేసయ్య వాటిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన ఆ రొట్టెలు వేల మంది ఆకలిని తీర్చగలిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, రూతుతో బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ మొక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయువారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా. ఏమందించాడు చెప్పండి ఆమెకి? అందరు చెప్పాలి. ఏమందించాడు? బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు ఎవరికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది. మనందరికీ సాదృశ్యంగా ఉంది రూతు. బోయాజు రూతుకు పేలాలు అందించాడంట. ఆమె ఎవరండి? ఒక మోయాబీయురాలు కదా. ఎవరు చెప్పండి? ఆమె మోయాబీయురాలు. ఓ చక్కటి తీర్మానంతో మోయాబు దేశాన్ని విడిచిపెట్టి తన అత్తను వెంబడించింది. యూదా బెత్లెహేముకు వచ్చింది. యూదా బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆమె ఏం చెప్పింది? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు వెళ్ళే చోటకే నేను కూడా వస్తాను, నీవు నివసించు చోటే నేను కూడా నివసిస్తాను. నీవెక్కడ చనిపోయి పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే చనిపోయి పాతి పెట్టబడతాను. మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయనది ఏది కూడా లేదు. ఎంత బలమైన తీర్మానం! యూదా బెత్లెహేము రావడానికి, తన దేశాన్ని విడిచిపెట్టడానికి ఎంత బలమైన తీర్మానం చేసి యూదా బెత్లెహేము వచ్చింది రూతు. యూదా బెత్లెహేము వచ్చిన తర్వాత నయోమి బోయాజు పొలంలో పరిగె ఏరుకొనడానికి పంపించింది ఆమెను. పరిగె ఏరుకుంటున్న సమయంలో భోజన సమయము. ఏ సమయం అది చెప్పండి? భోజన సమయం. భోజన సమయంలో రూతుతో బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు. భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ మొక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, ఆ మాటలు ఆమె పెడచెవిని పెట్టలేదు. కానీ ఏం చేసింది? చేను కొయ్యు వారి యొద్ద ఆమె కూర్చుండెను. ఎక్కడ కూర్చుంది చెప్పండి? ఆమె అందరూ నాతో కలిసి చెప్పాలి. ఎక్కడ కూర్చుంది ఆమె? చేను కోసేటువంటి వారి దగ్గర వచ్చి ఆమె కూర్చుంది. చేను కోసేవారు ఎవరు? బోయాజు సేవకులు, బోయాజు పనివారు. బోయాజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడితే, ఆ పొలంలో కోత కోస్తున్న వారు దేవుని సేవకులకు సాదృశ్యంగా ఉన్నారండి. ఆ పొలంలో వారు పని చేస్తూ ఉన్నారు. దేవుని సేవకులు పొలంలో పని చేస్తుండగా, సంఘములో పని చేస్తుండగా, పరిచర్య చేస్తుండగా, సేవ చేస్తుండగా ఆమె వచ్చి ఎక్కడ కూర్చుందంట?
కోత కోసే వారి దగ్గర వచ్చి కూర్చుంది. దేవుని సేవకుల దగ్గర కూర్చుంది. దేవుని పిల్లల దగ్గర కూర్చుంది. ఆమె దేవుని సేవకుల దగ్గర, దేవుని ప్రజల దగ్గర కూర్చుని ఆమెకు బోయాజు ఏమందిస్తున్నాడంటే పేలాలు అందిస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఒకవేళ ఆమె ఆ పనివారు దగ్గర కాకుండా ఇంకెక్కడో దూరంగా వెళ్ళి కూర్చుంటే బోయాజు పేలాలు ఇచ్చేవాడా? బోయాజు దగ్గర ఆమె పేలాలు తీసుకోగలిగేదా? నీ ఆకలి తీర్చబడడానికి, నువ్వు తిని తృప్తి చెందినట్లుగా, దేవుడు నీకు ఆహారాన్ని ఇచ్చున్నట్లుగా నువ్వు ఎక్కడ కూర్చోవాలి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండే చోటున. ఎక్కడ కూర్చోకూడదు? మనం కొంచెం గట్టిగా చెప్పండి. ఎక్కడ కూర్చోకూడదు? కొంచెం గట్టిగా చెప్పండి. అపహాసకులు కూర్చుండే చోటన కూర్చోకూడదు. పనేముండదు. కూర్చొని ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఆ విషయాలు, ఈ విషయాలు, వారి గురించి, వీరి గురించి చెప్పుకుంటూ అపహాసము చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నటువంటి ఆ ప్రదేశాల్లో నీవు కూర్చోకూడదు. ఆ ప్రదేశాల్లో కూర్చోవటం ద్వారా దేవుని ద్వారా పొందవలసిన ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు. నువ్వెక్కడ కూర్చోవాలి? పొలంలో కూర్చోవాలి. కోత కోస్తున్న ఆ సేవకుల దగ్గర కూర్చోవాలి. వారి దగ్గర కూర్చున్న రూతమ్మకి బోయాజు ఏం చేస్తూ ఉన్నాడు? పేలాలు ఇస్తూ ఉన్నాడు. ఆమె ఆకలి తీర్చబడేటట్టుగా పేలాలు ఇస్తున్నాడండి. నువ్వు దేవుని పిల్లలతో ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంటే, నీ ఆకలి తీర్చబడే ఆహారాన్ని దేవుని ద్వారా నువ్వు పొందుతావు. బోయాజు ఇచ్చినటువంటి ఆ పేలాలు ఆమె తిని తృప్తి చెందగా మిగిలినవి ఇంకా దాచిపెట్టుకుందంటండి. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా చెప్దాం మరొకసారి. నువ్వు దేవుని దగ్గర కూర్చోగలిగితే సమృద్ధిని నువ్వు అనుభవించగలవండి. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు మార్తమ్మ గారు యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించింది. ఆహ్వానం మేరకు యేసయ్య మార్తమ్మ ఇంటికి వచ్చాడు. యేసు ప్రభుకి ఏదో చేయాలి, ఆయనకి ఏదో వండి పెట్టాలని చాలా అడవుడి పడుతూ ఉంది. ఎక్కడ? వంటగదిలో. యేసు ప్రభు వచ్చారు, కూర్చున్నారు. కొద్ది సమయం అయింది. మరియమ్మ గమనించింది. గబ వచ్చేసి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. వంటగదిలో ఉన్న ఆమె చూస్తూ ఉంది. ఎవరిని? మరియమ్మని. యేసు ప్రభువును చూస్తూ ఉంది. ఆయన చెప్తా ఉన్నాడు, ఏమో వింటా ఉంది. ఆయన చక్కగా దేవుని మాటలు, పరలోక సంబంధమైన విషయాలు బోధిస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా ఆమె వింటా తన హృదయంలో భద్రం చేసుకుంటా ఉంది. తన హృదయంలో చక్కగా దాచుకుంటా ఉంది. మార్తమ్మ కాడావుడైపోయింది, తొందర అయిపోయింది, గబగబ వచ్చింది. యేసయ్యా, ఒక్కదాన్నే కష్టపడుతున్నాను అక్కడ, నా మీద నీకు కాస్తంత జాలి లేదా? నాకు సహాయం చేయడానికి కాస్త మరియమ్మను పంపించవచ్చు కదా అన్నట్టుగా ప్రభుతో మాట్లాడుతూ ఉంటే ప్రభు చెప్పిన మాట, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతూ విచారపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటి. ఏంటి అవసరమైనది? నా పాదముల చెంత కూర్చోటం. మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఉత్తమమైనది, ఎవరు తీసివేయలేని ఆశీర్వాదం నీ జీవితంలో నీవు పొందుకోవాలి, నీ కుటుంబంలో నీవు అనుభవించాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి.
పేతురు గారు ప్రభువారు ప్రధాన యాజకుడైన కయ్యప్ప దగ్గర తీర్పులో నిలబడినప్పుడు పేతురు గారు ప్రభువుని వెంబడిస్తూ వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? ఆ మంటపం బయట చలి కాచుకునేటువంటి వారు కొంతమంది ఉన్నారంటే, వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంటే పేతురు గారు. కూర్చోగానే చలి కాచుకుంటా ఉన్నాడు. ఓ చిన్నది వచ్చింది, నువ్వు ఆయనతో కూడా ఉన్నవారిలో ఒకడు కదా అనగానే పేతురు ఏమన్నాడు? అవును, నేను యేసును వెంబడించిన వారిలో కూడా నేను ఒకడిని అన్నాడా? ఆయన ఎవరో నాకు ఏడ కూర్చొని అంటున్నాడు? చలి కాచుకునే వారి దగ్గర కూర్చున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. అక్కడ ఎవరు కూర్చున్నారు? ఆయన్ని సిలువ వేయడానికి, సిలువకు అప్పగించడానికి, కొరడాలతో కొట్టడానికి, ఆయన్ని దూషించడానికి, ఆయన నిందించడానికి ఉన్నటువంటి ఆ సైనికులు కదవారు, ఆ సేవకులు కదవారు, వారితో కూర్చొని చలి కాచుకుంటా ఉన్నాడండి. వారి దగ్గర కూర్చోటం వలన యేసు ఎవరో నేను ఎరగనని ముమ్మారు బొంకాడు. మూడో మారు ఏం చేశాడో తెలుసా? ఇసురుగా లేచి తను శపించుకోవటం మొదలుపెట్టాడంట. వెంటనే కోడి కూసింది. యేసు ప్రభు వారు పేతురు వైపు చూశాడు. పేతురు గుండెల్లో పశ్చాత్తాపం కలిగింది. హల్లెలూయా. 3 సార్లు నేను ఆయనను ఎరగనని నేను అబద్ధము ఆడాను. ఎందుకు నేను మీకు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం కూర్చోకూడని చోట మనం కూర్చుంటే మన నోట కొన్ని అబద్ధాలు వచ్చేస్తాయి, కొన్ని కాని మాటలు వచ్చేస్తాయి. ఆయనను ఎరగమన్నట్టుగా మన ప్రవర్తన మారిపోద్ది, మన సాక్ష్యాన్ని కోల్పోతాం, దేవుని దుఃఖపెట్టే స్థితిలోనికి మనం వెళ్ళిపోతామండి. అటువంటి పరిస్థితులు మనకు దూరం అవునుగాక. రూతులాగా కోత కోసేవారి దగ్గర బోయాజు పొలములో బోయాజుకు దగ్గరగా ఆయన పాదాల చెంత మనము కూర్చొందుముగాక. ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వారికి ఆయన పేలాలు అందిస్తాడు. మనకు కావలసిన వాటన్నిటిని కూడా ఆయన ఇస్తాడు. మన ఆకలి తీర్చబడుతుంది, మన అవసరం తీర్చబడుతుంది, మన దాహము తీర్చబడుతుంది. మనం తిని తృప్తి చెందగా ఇంకా మిగిలిన వాటిని మనం కలిగి ఉంటాం. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. రూతు దగ్గర మిగిలిన వాటిని మనం చూస్తూ ఉన్నాం. తిని తృప్తి చెందగా మిగిలిన వాటిని తీసుకొని ఏం చేసింది ఆమె? ఆ వచనాన్ని మనం అలాగ కంటిన్యూ చేస్తే 14వ వచనం అలాగే మనం చూద్దామండి. ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనల మధ్యన ఏరుకొనవచ్చును. ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికిళ్ళ పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. 1 అవమానపరచవద్దు అన్నాడు, 2 గద్దింపవద్దు అన్నాడు, 3 ఆమె కొరకు పిడికిళ్ళు పనులను మీరు విడిచిపెట్టండి అన్నాడు. పిడికిళ్ళు పనులు విడిచిపెట్టండి. ఆమె ఏరుకొనున్నట్లుగా, ఆమె ఒడి నిండున్నట్లుగా, ఆమె సమృద్ధిని అనుభవించున్నట్లుగా ఆమె కొరకు బోయాజు పొలములో పిడికిళ్ళు పనులు ఆమె కొరకు విడవబడతా ఉన్నాయండి. ఆమె తిని తృప్తి చెందగా మిగిలిన వాటిని సాయంకాల సూర్యాస్త సమయములో ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళి ఎవరికి పెట్టింది? అత్తమ్మకు పెట్టిందంట. హల్లెలూయా. మనం తిని తృప్తి చెందగా మిగిలినవి మన ఇంటి వారికి కూడా దేవుడు సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. మన పిల్లలకు దేవుడు సిద్ధపరచబోతా ఉన్నాడు. నేను నమ్ముతున్నాను
ఈ సంవత్సరంలో దేవుడు మన కొరకు పిడికిలు పనులను ఆయన విడిచిపెట్టబోతా ఉన్నాడు. సమృద్ధిని మనం పొందబోతా ఉన్నాం. సమృద్ధిని మనం అనుభవించబోతా ఉన్నాం. అయితే మనకు చేత అవ్వాలి. ఎక్కడ కూర్చోవటం చేత అవ్వాలి? ఆ దేవుని పాదాల దగ్గర కూర్చోవటం చేత అవ్వాలి. ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయటం మనకు చేత అవ్వాలి. ఆయన మాటలు వినటం మనకు చేత అవ్వాలి. ఆయన మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవటం మనకు చేత అవ్వాలి. ఇవి మనం చేయగలిగితే మన కొరకు పిడికిళ్ళు ఆయన విడిచిపెట్టబోతా ఉన్నాడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేసి ముగింపులోనికి వస్తాను. చూడండి, లేవి కాండం, అందరూ కూడా బైబిల్ తెరిచి లేవి కాండం 26వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. లేవి కాండం 26వ అధ్యాయం 10వ వచనం. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిల్లిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. చాలు. ఈ వచ్చిన భాగాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుడే తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులమైన మనతో కూడా చెప్తా ఉన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిల్లిన ధాన్యమును తింటారు. కొత్త బియ్యం కాదు. ఏ బియ్యం తింటారంట? పాత బియ్యం తింటారంట. క్రొత్తది వచ్చినను చెప్పాలి. క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఆశీర్వాదం? క్రొత్తది వచ్చినా పాతది ఇంకా మన దగ్గర మిగిలి ఉండునుగాక. క్రొత్తది వస్తూ ఉంటుంది, పాతది ఇంకా మిగిలి ఉంటుందండి. పాతగిలిన ధాన్యాన్ని మీరు తింటారు. క్రొత్తది వచ్చినను పాతది ఇంకా మిగిలి ఉంటుంది. అన్ని విషయాల్లో పాతది ఏదైతే ఉందో దానిని దేవుడు ఇంకా మిగిలి ఉండేటట్లు దేవుడు చేయబోతా ఉన్నాడండి. అంటే నీ దగ్గర ఇక అయిపోవటం అన్నది కనబడదు. హల్లెలూయా. అడుగు కనబడదు. అడుగు కనబడకుండా ఎప్పటికప్పుడు దేవుడు నీకు సమృద్ధినిచ్చి మిగిలి ఉండేటట్లుగా దేవుడు చేయబోతా ఉన్నాడండి. మన ధాన్యాన్ని దేవుడు ఆస్వాదించబోతా ఉన్నాడు. ఇది ఎప్పుడు జరుగుద్ది? కొత్తది వచ్చిన పాతది ఇంకా ఎప్పుడు మన జీవితంలో మిగిలి ఉంటుంది? 26వ అధ్యాయంలోని 2వ వచనాన్ని చూడండి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు తను వారికి ఏమని తన ప్రత్యక్షతను కనపరుస్తూ ఉన్నాడంటే, నేను యెహోవాను. ఆ మాట దేవుడు పలుకుతున్నప్పుడు అక్కడ మనకేం అర్థం అవుతుందంటే, ఆ మాట దేవుడు ఎలా చెప్తున్నాడంటే రోషంతో చెప్తున్నాడు. నేను ఎవరినో తెలుసా? యెహోవాను. ఎప్పుడైనా గొడవ జరిగేటప్పుడు మనం కూడా అలాగ పరిచయం చేసుకుంటాం. నేను ఎవరినో తెలుసా అంటాం. ఆ మాట ఎప్పుడు వస్తుంది? అవతల వారికి మనం ఏంటో తెలియచేయడానికి రోషంతో వచ్చుద్ది ఆ మాట. దేవుడు కూడా అంటున్నాడు, నేను యెహోవాను. రోషంతో దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను.
దేన్ని ఆచరించాలి? మనం విశ్రాంతి దినాన్ని మనం ఆచరించాలి. ఇంకా ఏమంటున్నాడు అక్కడ దేవుడు? నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. సన్మానించడం అంటే శాలువా తీసుకొచ్చి కప్పటమా? దేవుని మందిరాన్ని మనం గౌరవించాలి. ఏం చేయాలి? ఇది మనకు చేత అవ్వాలండి. పాతగిలినదే మనం ఇంకా తినచ్చు, క్రొత్తది వచ్చినను పాతది ఇంకా మన జీవితంలో మిగిలి ఉండాలి అంటే, మిగిలిన అనుభవం, మిగులుబడి అనుభవంలోనికి మనం రావాలి అంటే, మన జీవితంలో దేవుడు మనకు నియమించిన విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయాలంటే ఆచరించాలి. దేవుడు నియమించిన విశ్రాంతి దినాన్ని మనం తప్పిపోకూడదండి. దేవుని మందిరానికి క్రమంగా మనం దేవుని మందిరంలో కనబడాలి. దేవుని మందిరాన్ని మనం సన్మానించాలి. మందిరాన్ని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నా పరిశుద్ధ మందిరము అది దేవుడు నివసించే స్థలం. దేవుడు నివసించే స్థలము కాబట్టి అది పరిశుద్ధ మందిరం. ఈ పరిశుద్ధ మందిరాన్ని మనం ఏం చేయాలంటే సన్మానించాలి, దీన్ని మనం గౌరవించాలి. దేవుని మందిరము పట్ల మనకేముండాలంటే భయం ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరము పట్ల మనకేముండాలంటే గౌరవం ఉండాలి. దేవుని మందిరము పట్ల మనకేముండాలంటే శ్రద్ధ ఉండాలి. ఈ భయము, గౌరవము, శ్రద్ధ కలిగి దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తూ విశ్రాంతి దినాన్ని మనం ఆచరిస్తే మన జీవితంలో దేవుడు మనల్ని ఎక్కడ పెడతాడో తెలుసా? యెషయా గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథంలో చదవండి. 56వ అధ్యాయం 58-12. అందరూ మీరు తెరవండి, బైబిల్ తెరిచి చూడండి వచ్చిన భాగాన్ని. 58-13 వచనం దగ్గర నుండి. ఇప్పుడు మనం ఇందాక లేవీకాండం 26వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఏమన్నాడు? నేను నియమించిన విశ్రాంతి దినము, దాన్ని మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని మీరు సన్మానించాలి. నేను యెహోవాను అన్నాడు. ఇక్కడేమన్నాడు? నా విశ్రాంతి దినము అన్నాడు. అక్కడేమన్నాడు? నేను నియమించిన విశ్రాంతి దినం. ఇక్కడేమన్నాడు? నా విశ్రాంతి దినం అన్నాడు. క్రొత్త నిబంధనలో ఆదివారాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? అది ప్రభు దినం అన్నాడు. ఏ దినం అది? అందరూ చెప్పాలి. ఏ దినం అది? ప్రభు దినం. దేవుడు నియమించిన దినం, దేవుడు నాది అన్న దినం, అది ప్రభు దినం. ఆదివారం అది ప్రభుది, అది మనది కాదు. చూడండి ఏమంటున్నాడు? నా విశ్రాంతి దినమున ఏం చేయకూడదు? ఏం చేయకూడదు అంటే విశ్రాంతి దినాన్ని మనం ఆచరించటం అంటే, దేవుని మందిరాన్ని మనం సన్మానించటం అంటే పెదాల మీద మాటలతో కాదండి. మనం చేయవలసిన దాన్ని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వేం చేయాలి? ఊరకుండాలి. విశ్రాంతి దినాన, ప్రభు దినాన మనం ఏం చేయకూడదు? వ్యాపారం చేయకూడదు. వ్యాపారం చేస్తే 4 రూపాయలు వస్తాయి. వ్యాపారం చేయకపోతే 4 రూపాయలు వస్తాయా? రావు. ఇక్కడ మీరు కొంచెం లాజిక్ మీరు బాగా ఆలోచన చేయాలి. పనికి వెళ్తే 4 రూపాయలు వస్తాయి, వ్యాపారం చేస్తే 4 రూపాయలు వస్తాయి. మానేస్తే 4 రూపాయలు మనం కోల్పోతాం, నష్టపోతాం. ఆ రోజు కూలి మనకెవరు ఇవ్వరు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా విశ్రాంతి దినమున మీరు వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల
విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఏం చేయాలా? ఘనముగా ఆచరించాలి. ఏం చేయాలి? దాన్ని ఘనమైనదిగా ఆచరించాలంటే నీకు ఇష్టమైన పనులు చేయకూడదు, వ్యాపారము చేయకూడదు, లోక వార్తలు చెప్పుకోకూడదు. ఇలా నీవు దేవుని యందు ఆనందించిన ఎడల దేవుడు ఏం చేస్తాడంట? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కిస్తాను. చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దాం. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్నెక్కిస్తాను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచుతాను. ఇది యెహోవా వాక్కు. ఎవరు వాక్కు చెప్పండి? ఇది దేవుని మాట. దేవుని మాట. నువ్వు ఆ రోజుకి నువ్వేమవ్వాలా? ఎదగాలి. ఎదుగుతూ ఒక ఉన్నతమైన స్థలంలోనికి నువ్వు వెళ్ళాలి. దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో నువ్వు ఉండాలి. దేవుడు నిన్ను ఎక్కించాలి. ఆ స్థాయికి, ఆ స్థానానికి నువ్వు వెళ్ళాలి అంటే మనం దేవుని దినాన్ని, విశ్రాంతి దినాన్ని, ప్రభు దినాన్ని మనం అది ఘనమైనదిగా ఎంచాలి, పరిశుద్ధమైనదిగా ఎంచాలి. దాన్ని మనం ఆచరించాలి, దాన్ని మనం అనుసరించాలి. అనుసరించగలిగితే దేవుడు ఉన్నతంగా ఆయన మనల్ని దీవిస్తాడు. పాతది వచ్చిన క్రొత్తది వచ్చిన పాతది ఏమై ఉంటుంది? ఇంకా మిగిలే ఉంటుందండి, మిగిలే ఉంటుంది. నేను గత 2 వారాల కింద నేను మీకు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మనకే కాదండి, పంట పొలాలకు కూడా దేవుడు విశ్రాంతి దినాన్ని పెట్టాడు. వీటికి ఇశ్రాయేలు ప్రజలు వ్యవసాయం 6 సంవత్సరాలే చేయాలి. 7వ సంవత్సరం పంట పొలాలను వారు ఏం చేయాలో తెలుసా? విడిచిపెట్టాలి, వ్యవసాయం చేయకూడదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన కట్టడ. ఆ 7వ సంవత్సరం వాళ్ళు విడిచిపెట్టగా దానంతటా అదే పండిన పంట ఉంటుంది కదా పొలంలో, అదేదైనా ఉంటే అది పరదేశులకి, విధవరాండ్రకి, అనాథులకు, ఆకాశ పక్షులకు, జంతువులకు దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది. 6 సంవత్సరాలు మనం వరుసగా వ్యవసాయం చేస్తాం. ఏ సంవత్సరం వచ్చిన పంట ఆ సంవత్సరం మనం చక్కగా మరలా భోజనం చేస్తాం. అది మన పోషణ కొరకు. ఇప్పుడు 7వ సంవత్సరం వ్యవసాయం చేయకపోతే మరి పంట పొలాలు విడిచిపెడితే మనం ఎలా పోషించబడతాం? మన పిల్లలు ఎలా పోషించబడతారు? మన కుటుంబాల పరిస్థితి ఏంటని మీకు ఆలోచన రావచ్చు. అయితే నేను చెప్పిన మాట విని, నా మాటను బట్టి 7వ సంవత్సరం మీరు పంట పొలాలు వ్యవసాయాన్ని చేయకుండా విశ్రాంతి సంవత్సరంగా వాటిని మీరు విడిచిపెడితే దానికి ప్రతిగా నేనేం చేస్తానో తెలుసా? 6వ సంవత్సరమే మీ పంట పొలాలను 3 సంవత్సరాల ధాన్యాన్ని నేను మీకు ఇస్తాను. ఎన్ని సంవత్సరాల ధాన్యం? 3 సంవత్సరాల ధాన్యాన్ని దేవుడు ఇస్తాడంటండి. 6వ సంవత్సరం పండిన పంటే 7వ సంవత్సరం కూడా నువ్వు తింటావు. 7వ సంవత్సరమే కాదండి, 7వ సంవత్సరం వ్యవసాయం చేయవు, తింటావు. 8వ సంవత్సరం కూడా, అంటే ఆ మరుసటి సంవత్సరం కూడా వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ధాన్యము, ఆ క్రొత్త ధాన్యముని ఇంటికి వచ్చేంత వరకు కూడా 6వ సంవత్సరం పండించిన పంటే నీ ఇంటిలో ఇంకా మిగిలి ఉంటుంది. అంత ఆశీర్వాదాన్ని దేవుడు ఏ సంవత్సరంలో పెట్టాడు? 6వ సంవత్సరంలో పెట్టేశాడు. ఈ లాజిక్, ఈ మర్మం మనకి తెలిస్తే, దాన్ని మనం ఫాలో అవ్వగలిగితే, దాన్ని మనం ఆచరించగలిగితే, దాన్ని మనం అనుసరించగలిగితే 3 సంవత్సరాల ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామండి. చాలామందికి తెలీదు ఆదివారపు విలువ, ప్రభు దినం విలువ తెలియదండి. దానిలో ఉన్న ఆశీర్వాదం తెలియదు, దానిలో ఉన్న సమృద్ధి తెలియదు. తెలిసిన వారు దానిని విడిచిపెట్టలేరు.
విడిచిపెట్టలేరండి. వారి ప్రాణం ఎలా ఉంటుందో తెలుసా? పోయినట్టుగా ఉంటుంది. ఆదివారం ఆరాధన మానుకోవాలంటే, దేవుని మందిరానికి దూరం అవ్వాలంటే, వారి ప్రాణం వారిని విడిచిపెడుతున్నటువంటి ఆ ఫీల్, ఆ బాధ వారు పొందుతారు. ఏదో ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది ఆదివారం మానుకోవాలంటే. దానిలో ఉన్న ఆశీర్వాదము, అనుభూతి ఎరిగినటువంటి వారికి, అది ఎరగినటువంటి వారికి మామూలుగానే ఉంటుంది, అన్ని రోజులుగానే ఉంటుంది. ఆదివారం అనుభవిస్తే తెలుస్తుందండి దానిలో ఉన్న ఆశీర్వాదం. కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి, కొన్ని అవసరతలు వస్తాయి. వాటి మధ్యన కూడా మనం దేవుని దినాన్ని, ప్రభు దినాన్ని ఘనపరిచి, దాన్ని సన్మానించి, దాన్ని మనం ఆచరించి, అనుసరించి దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుడు ఉన్నతమైన కార్యాలను మన జీవితాల్లో అయినా చేస్తాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా? బిగ్గరగా చెప్దామా? ఓ సహోదరి, పిల్లలు వివాహమైన తర్వాత పిల్లలు కలగలేదు, కొద్ది సంవత్సరాలు అయింది. తను ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఫలించలేదు. తన స్నేహితురాలు చెప్పిన దేవుని మాటలను బట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని వైపు తిరిగి తను తన భర్త ఇద్దరు కూడా మందిరానికి వెళుతూ ఉన్నారు. ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు, గర్భం ధరించింది. 7వ మాసంలోనే అభాషణ అయిపోయింది. 7వ మాసంలోనే అభాషణ అయిపోయింది. పుట్టిన బిడ్డ చనిపోయాడు. సరిగ్గా శుక్రవారం రాత్రి జరిగి శనివారం ఉదయానికి ఇంటికి వచ్చింది. కదలకూడదు, అటు ఇటు తిరగకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెప్పారు, కుటుంబంలో పెద్దవారు చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి కూడా అలాగే ఉంది, కదలలేని పరిస్థితి. కానీ ఆదివారం వచ్చేసరికి తన భర్తతో మాట్లాడి ఆటో కట్టించుకుని ఆ పరిస్థితుల్లో కూడా తన మందిరానికి వెళ్ళింది. తన ఇంట్లో వారు, బంధువులు చాలామంది చాలా తోలనాడి ఆ అమ్మాయిని గాయపరిచేటట్టుగా మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా తన చెవిని పట్టించుకోలేదు, వదిలేసింది. మందిరానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభువును సేవించింది. దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? మరుసటి సంవత్సరానికి దేవుడు మరలా గర్భం ధరించడానికి చక్కటి 2 మగబిడ్డలకు, కవల పిల్లలకు జన్మనివ్వడానికి ప్రభు కృప చూపారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మొదట 7వ మాసంలో అభాషణ అయినప్పుడు డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉంది, మరలా నీవు గర్భం ధరిస్తే నీకు ప్రమాదం, కాబట్టి ఇక పిల్లలు పుట్టకుండా నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు చెప్తే ఆ సహోదరి, లేదు నేను ప్రార్థనకి వెళుతున్నాను, ప్రభునందు విశ్వాసం ఉంచాను, ఆయన నా జీవితంలో కార్యం చేస్తాడు, నేను నమ్ముతున్నాను, నేను ఆపరేషన్ చేయించుకోను, నేను ఉంటానని. డాక్టర్ గారు 2 సార్లు చెప్పి వదిలేశాడు, నీ ఇష్టం అమ్మా అని. డాక్టర్ గారు చెప్పిన మాటలను బట్టి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అన్నారంట, అమ్మా పిల్లల కంటే నువ్వు ముఖ్యం, నువ్వు కావాలి, ఆపరేషన్ చేయిస్తామని. లేదు నేను ఆపరేషన్ చేయించుకోను, నేను ప్రభు పైన ఆధారపడుతున్నాను, ప్రభు కార్యం చేస్తాడని. అటువంటి పరిస్థితులు ఆమె జీవితంలో ఉండగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుని పరిశుద్ధ మందిరాన్ని సన్మానించి, దేవుడు నియమించిన విశ్రాంతి దినం, నా విశ్రాంతి దినము, ప్రభు దినమని చెప్పిన ఆ దినమును ఘనపరిచి ప్రభువును సేవించింది. ఏ డాక్టర్ అయితే మళ్ళా గర్భం ధరిస్తే నీ ప్రాణానికి ముప్పు అన్నాడో, అదే హాస్పిటల్, అదే డాక్టర్ గారి దగ్గర
సుఖమైనటువంటి కానుపు కలిగి 2 మగబిడ్డలకు జన్మనిచ్చింది ఆ తల్లి. ఆ డాక్టర్ గారి ఆశ్చర్యపోయి, నీవు నమ్ముకున్న, నువ్వు ప్రార్థిస్తున్న నీ దేవుడు గొప్ప దేవుడమ్మా అని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. ఇంత అద్భుతం ఆ సహోదరి జీవితంలో దేవుడు చేశాడు. దానికి కారణం ఏంటంటే దేవుని మందిరాన్ని ఘనపరిచింది. దేవుడు నియమించిన విశ్రాంతి దినాన్ని ఆ సహోదరి ఏం చేసిందంటే అనుసరించింది. నిజంగా దేవుని మందిరపు విలువ మనం తెలుసుకుందాం. దేవుని మందిరపు విలువను మనం గుర్తిద్దాం, దానిని మనం అనుసరిద్దాం. అలా అనుసరించడం ద్వారా మన జీవితంలో క్రొత్తది వచ్చిన ఇంకా పాతది మిగిలేటట్లుగా అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మన కుటుంబాల్లో అయినా కలగచేస్తాడు. నేను చెప్తున్నాను, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, ప్రభు దినాన్ని విడిచిపెట్టి మనం ఎంత పాటుపడినా, ఎంత ప్రయాసపడినా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మన చేతుల కష్టార్జితం చిల్లు సంచిలో వేసినట్లుగా ఉంటుంది. నువ్వు ఎంత సంపాదించు నీ జీవితంలో సమృద్ధిని నువ్వు చూడలేవు. తీసుకురా, ఇంకా ఉంది అవసరం, ఇంకా తీసుకురా అవసరం ఉంది, ఇంకా తీసుకురా అవసరం ఉంది, ఇదే చూస్తావు నీవు. అది దేవుని విశ్రాంతి దినాన్ని నువ్వు అనుసరించి దాన్ని నువ్వు ఘనపరచు, నీ జీవితంలో సమృద్ధిని నువ్వు చూస్తావు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అట్టి సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూద్దాం. ఈ ఆదివారపు ఈ పునరుద్ధానపు ఆరాధన ప్రభు దినమున మన జీవితాలలో క్రొత్తది వచ్చిన, పాతది ఇంకా మిగిలి ఉండేటట్లుగా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించున్నట్లుగా, మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించున్నట్లుగా, దేవుడు నియమించిన విశ్రాంతి దినాన్ని మనం అనుసరిద్దాం. ఆయన పరిశుద్ధ మందిరాన్ని మనం సన్మానిద్దాం. ఈ పునరుద్ధానపు ఆరాధనలో మన అంతరంగంలో, మన హృదయంలో ఒక్క తీర్మానం మనం చేద్దాం. ప్రభువా, నా జీవితాన్ని నీ చేతిలో పెడతానయ్యా. 5 రొట్టెలు 2 చేపలే నీ చేతిలోనికి వచ్చినప్పుడు మీరు ఆశీర్వదించగా వేల మందికి ఆహారంగా ప్రభువా వారి ఆకలిని తీర్చగలిగింది. నా జీవితంలో కూడా నా కుటుంబ, నా బిడ్డల ఆకలి తీర్చే విధంగా నేను ఆస్వాదించబడాలి తండ్రి. అనేకులకు నేను ఒక ఆస్వాదకరంగా నేను ఉండాలి నాయన. నీ చేతిలోనికి నన్ను తీసుకోండి ప్రభువా, నీ చేతిలోనికి నన్ను తీసుకోండి అయ్యా అని ఓ చిన్న ప్రార్థన ప్రభు దగ్గర చేసుకుందామా? ఈ ఆరాధనలో మీరు నోరు తెరిచి ప్రభు దగ్గర అడగండి. అయ్యా, 5 రొట్టెలు 2 చేపలు మీ చేతిలోనికి నాయన మీరు తీసుకున్నారు, వాటిని నా యొద్దకు తీసుకొని రండి అని మీరు చెప్పారు ప్రభా. నా జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని మీ చేతిలో పెడుతున్నాను ప్రభా. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలచండి నాయన. అయ్యా, నన్ను విరిచి నన్ను ఆశీర్వదించండి ప్రభా. అనేకులకు నేను ఒక ఆస్వాదకరంగా మారాలి, అనేకులకు నేను ఒక ఆస్వాదకరంగా మారాలి ప్రభువా. వారు తిని తృప్తి చెందగా మిగిలిన గంపలు 12 గంపల నిండా ఎత్తారు ప్రభా. అట్టి ఆశీర్వాదము నా కుటుంబంలో నేను చూడాలయ్యా. అట్టి ఆశీర్వాదాన్ని నా చేతుల కష్టార్జితంలో నేను చూడాలి ప్రభా. అట్టి ఆశీర్వాదాన్ని నాయన అయ్యా నా కుటుంబం నేను అనుభవించాలి తండ్రి. ఓ చిన్న ప్రార్థన ఈ ఆరాధనలు నువ్వు చేసుకోగలిగితే నా దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదించాలని ఆశపడతా ఉన్నాడు. రూతమ్మ బోయాజు అందించిన పేలాలు తిని తృప్తి చెందగా ఇంకా మిగిలి ఉన్నాయి. నీ ఆకలి తీర్చబడగా ఇంకా మిగిలి ఉండేటట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుని అనుభవంలోనికి రావాలి. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించే అనుభవంలోనికి నువ్వు రావాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా తండ్రి, అయ్యా నీ పాదాలు సమీపించిన ఆయన
మీ సన్నిధిలో కూర్చునే అనుభవం నాకు నేర్పండి నాయన, మీ సన్నిధిలో కూర్చునే అనుభవం నాకు నేర్పండి నాయన అని అడుగుదామా? ప్రభువుని అడుగుదామా? అయ్యా మీ సన్నిధిలో ప్రభా, అయ్యా నీ పరిశుద్ధ మందిరాన్ని ఘనపరిచి గౌరవించి సన్మానించే అనుభవం నాకు దయచేయండి. విశ్రాంతి దినాన్ని అనుసరించే అనుభవం నాకు దయచేయండి ప్రభా. యేసు మీరు కృప చూపండి అయ్యా, యేసయ్యా మీరు కృప చూపండి అయ్యా అని ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది హర్షించెను నా నేనెందుకని నీ సొత్తుగా. మరొకసారి, యేసయ్యా నీ రక్తముచే కడుగా, యేసయ్యా నీ రక్తముచే కడుగా, నీ అనాది హర్షించెను నా నీ అనాది హర్షించెను నా హృదయ సీమా, హర్షించెను నా హృదయ సీమా, హర్షించెను నా హృదయ సీమా. నాలో నీవుండుటే, నీలో నేనుండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణతనే పొందేదా. నాలో నీవుండుటే, నీలో ఆత్మీయ పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఏమని అందరము చేతులెత్తి చెప్దామా? ఆహా నా ధన్యత, ఏమని ఏమని మరొకసారి, ఆహా నా ధన్యత, ఓహో ఏమని యేసయ్యా ఏమని, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును.
అందరము కూడా మన కుడి హస్తములు ఆకాశము తట్టెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థిస్తుండగా దయచేసి మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు. మీ ఘననామాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఈ పరిశుద్ధ దినం ప్రభు దినం, నీ పరిశుద్ధ ఆలయమునందు నాయన మేమందరము కూడా చేరి మిమ్మలను ఆరాధించి మిమ్మలను సేవించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో మీరు ఫలభరితముగా చేయండి. 5 రొట్టెలు 2 చేపలు మీ చేతులకు వచ్చినప్పుడు వాటిని మీరు ఆశీర్వదించారయ్యా. 12,000 మందికి పైగా తిని తృప్తి చెందగా మిగిలిన అనుభవాన్ని మేము చూస్తున్నాం. మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా జీవితాల్లో ఉన్న శాపము, దరిద్రత, లేమి, కొరతలు, కొదువులు యేసు నామములో సంపూర్ణంగా తొలగిపోవునుగాక. నీ బిడ్డల చేతుల కష్టార్జితమును మీరు ఆస్వాదించి మిగులుబడిలో మీరు ఉంచుదురుగాక. మిగులుబడిలో ఉంచుదురుగాక. మిగిలినవి ఇంకా 12 గంపలు నాయన నిండా ఎత్తినట్లుగా ప్రభా, ఆ సమృద్ధి నీ బిడ్డల కుటుంబాల్లో నిశ్చయముగా మీరు కలగచేయుదురుగాక. బోయాజు పేలాలు అందించగా తండ్రి, రూతమ్మ తిని తృప్తి చెందగా ఇంకా మిగిలి ఉన్నవి నాయన. మా జీవితాల్లో కూడా మీ పాదాలు చెంత మేము కూర్చొని తండ్రి మా ఆకలిని తీర్చుకునే వారముగా మేము తిని తృప్తి చెందగా ఇంకా మిగిలిన అనుభవంలోనికి వచ్చున్నట్లుగా మీరు మాకు కృప అనుగ్రహించండి ప్రభా. ఇంకా మీరు పాతగిలిన ధాన్యాన్ని మీరు తింటారు. క్రొత్తది వచ్చిన పాతది ఇంకా మిగిలి ఉంటుందని మీరు సెలవిచ్చారు. విశ్రాంతి దినాన్ని మేము ఘనంగా అనుసరించి నీ పరిశుద్ధ మందిరాన్ని మేము సన్మానించినప్పుడు తండ్రి, మా జీవితాలటి సమృద్ధిని మేము చూచినట్లుగా సహాయం చేయమని మందిరంలో చేరి నాయన చేతులెత్తిన ప్రతి బిడ్డ ఈ అనుభవాల్లో స్థిరపరచబడి అట్టి సమృద్ధిని అనుభవించి నీ కృపలో నాయన వర్ధిల్లుదురుగాక. అట్టి భాగ్యాన్ని మీరు అనుగ్రహించి మహిమ పొందమని మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ఘననామమున ప్రార్థించి అడుగుచున్నామో తండ్రి. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్.